This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో మనం యాక్చువల్గా అయితే మనం ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేసామండి. యాక్చువల్గా రౌట్ 53 వచ్చి గోడాడీ తర్వాత చెప్పుండాల్సింది. అయితే నేను ఒక డెవాప్స్లో క్లాస్లో భాగంగా అజ్యూర్లో మిషన్స్ డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. అందుకని ఏంటంటే నేను ఈ లాస్ట్ క్లాస్లో అండి పార్ట్ 4లో వచ్చి మీరు చూసినట్లయితే మనం అజ్యూర్లో డిఎన్ఎస్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత సర్వర్ని ఎలా హోస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేయాలి అంతా కూడా మనం దాంట్లో చేసాం. మీరు పార్ట్ 4 చూడండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వచ్చి ఇది వచ్చి పార్ట్ 1 అండి, మీకు పార్ట్ 1. సో ఇది వచ్చి పార్ట్ 2. సో ఇది వచ్చి మనకి పార్ట్ 3. సో తర్వాత ఇది వచ్చి పార్ట్ 4. ఇది ఫైనల్ పార్ట్ అండి, విచ్ ఇస్ పార్ట్ 5. యాక్చువల్గా ఈ పార్ట్ 5లో మనం ఏం చేస్తామంటే, సో సేమ్ మనకి ఆల్రెడీ మీరు చూసినట్లయితే మనకి గోడాడీలో డొమైన్ ఉందండి ఇక్కడ. సో ఈ డొమైన్ ఏది మనకి, సో నేనేమంటానంటే మీకు ఇక్కడికి వెళ్ళి మీరు మీ అకౌంట్లోకి వెళ్ళాలండి. ఈ అకౌంట్ గురించి ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వీడియో చూడండి. సో మై ప్రోడక్ట్స్కి వెళ్ళామంటే మీరు కొన్న డొమైన్ ఇక్కడ కనిపించాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ డొమైన్లో లోపలికి వెళ్ళాను అనుకోండి, మీరు ఇక్కడ వచ్చింది డిఎన్ఎస్ ఇక్కడ వస్తుంది మీకు శ్రీమెంటర్.xyz అని. సో ఈ డిఎన్ఎస్లో మీరు లోపలికి వెళ్ళారనుకోండి, మీరు ఇక్కడ చూసినట్లయితే అజ్యూర్ డిఎన్ఎస్ ఉంటుందండి. ఎందుకంటే ముందు క్లాస్లో నేను ఇక్కడ తీసేసి అజ్యూర్ డిఎన్ఎస్ యాడ్ చేశాను. కాబట్టి మీరు డిఎన్ఎస్ ఎలా యాడ్ చేయాలంటే ముందు అజ్యూర్ది కూడా చూడండి, ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ, సో మనం AWS లో ఒక రౌట్ 53 డిఎన్ఎస్ జోన్ క్రియేట్ చేయాలా, తర్వాత ఆ డిఎన్ఎస్ ఇక్కడ కాన్ఫిగర్ చేయాలా, తర్వాత ఒక మిషన్ డిప్లాయ్ చేస్తాం. సరే లిస్ట్ అవుట్ చేస్తానండి పార్ట్ 5లో. సో ఫస్ట్ ఏంటంటే ఏ స్టెప్ ఏంటి అంటే క్రియేట్ డిఎన్ఎస్ జోన్ శ్రీమెంటర్.xyz ఇన్ రౌట్ 53 అంటే రౌట్ 53 లోపల మనం ఇది క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే బి నెంబర్ స్టెప్ వచ్చి మనం దాని లోపల కాపీ నేమ్ సర్వర్స్, కాపీ ఎన్ఎస్ సర్వర్స్ నేమ్ సర్వర్స్ ఇంటూ గోడాడీ. అంటే గోడాడీకి చెప్పాలి కదా, గోడాడీలో వచ్చి ఇక మీదట ఎవరైనా వచ్చి మిమ్మల్ని శ్రీమెంటర్.xyz అని అడిగితే మీరు మన రౌట్ 53లో ఉన్న ఎన్ఏ సర్వర్స్ కనెక్ట్ అవ్వమని చెప్తాం అనమాట. తర్వాత ఏం చేస్తాం మనం, సి స్టెప్ వచ్చి డిప్లాయ్ ఏ లైనక్స్ సర్వర్ అండ్ ఇన్స్టాల్ nginx on it. ఫోర్త్ స్టెప్ వచ్చి మనకి ఏంటంటే, సో కాన్ఫిగర్ హోస్ట్ రికార్డ్ అంటే ఏ రికార్డ్ అంటారండి దాన్ని, అండ్ cname రికార్డ్ ఇన్ ద రౌట్ 53. రౌట్ 53 చెక్ చేస్తాం. ఫైనల్గా మనకి మీరు ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి చెక్ ద నేమ్ resolutions for the records we have created. సో మనం ఏంటంటే ఇక్కడ మనం రికార్డ్స్ క్రియేట్ చేసాం కదండి, ఆ క్రియేట్ చేసిన రికార్డ్స్ కోసం మనం ఏం చేద్దామంటే చెక్ చేసుకుందాం ఏం జరుగుతుంది, యాక్చువల్ హోస్ట్ నేమ్ రిజాల్వ్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుందాం. ఓకే, ఇది ఈ 5 స్టెప్స్ ఉన్నాయండి, మేబీ ఒకటి ఎక్స్టెండ్ కావచ్చు ఫర్ ద పార్ట్ 5 అనమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చి మనం డిఎన్ఎస్ జోన్ ఒకటి క్రియేట్ చేయాలండి. సో దానికి నేను ఏం చేస్తాను, అమెజాన్ మేనేజ్మెంట్ కన్సోల్కి వెళ్ళండి. ఇక్కడ సర్వీసెస్కి వెళ్ళి మీరు కిందకి వచ్చారంటే మీకు నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ కింద రౌట్ 53 ఉంటుందండి, అది ఓపెన్ చేయండి. సో రౌట్ 53లో మనం ఏం చేయాలంటే కిందకు వచ్చి నేను గెట్ స్టార్టెడ్ నౌ అంటాను, క్రియేట్ ఏ హోస్టెడ్ జోన్ అంటానండి. ఇక్కడ వచ్చి మీరు ఆ జోన్ క్రియేట్ చేయాలా. పేరు వచ్చి ఎగ్జాక్ట్గా మీ డొమైన్ పేరు ఉండాలండి. అంటే మన డొమైన్ పేరు ఏంటి, లోవర్ కేసులో ఇవ్వండి, ఓకే, అప్పర్ కేసు కాదు. శ్రీమెంటర్.com ముందు wwwలు xyzలు ఏమి యాడ్ చేయదండి. సింపుల్గా ఇక్కడ ఏం కనిపిస్తుందో మీకు అదే ఇక్కడ ఇవ్వండి. సో విచ్ ఈస్ లోవర్ కేసులో ఇవ్వండి, శ్రీమెంటర్.xyz. సో అసలు ఈ డొమైన్ ఎలా వచ్చింది ఏంటి కదా అనుకుంటే, మీకు థర్డ్ స్టెప్లో మనం థర్డ్ పార్ట్లో మాట్లాడుకుందామండి. అసలు ఎలా కొనాలి, ఒక డొమైన్ ఎలా కొనాలి అని చెక్ చేయండి. ఓకే, సో xyz. ఓకే, సో టెస్ట్ డొమైన్ ఆర్ ఏం ఓపెన్ అవసరం లేదు, దిస్ ఈజ్ మై టెస్ట్ డొమైన్ అంటాను. మేక్ షూర్ పబ్లిక్ హోస్టెడ్ సెలెక్ట్ చేసుకోండి, ప్రైవేట్ కాదు యాక్చువల్గా. ఎందుకంటే పబ్లిక్ సెలెక్ట్ చేయకుండా ప్రైవేట్ సెలెక్ట్ చేస్తే మీకు విపిసి ఇంటర్నల్గా వస్తుందండి, అట్లా కాదు మనకి. ఓన్లీ మనకి ప్రపంచం అంతా ఎవరైనా కూడా దీనికి కనెక్ట్ అవ్వాలా. సో పబ్లిక్ హోస్టెడ్ జోన్ అని చెప్పి క్రియేట్ అనండి.
సో ఎప్పుడైతే మీరు జోన్ క్రియేట్ చేస్తారో మీకు ఏంటంటే బై డిఫాల్ట్ గా మీకు ఏంటంటే ఇలాంటి 4 డిఎన్ఎస్ సర్వర్స్ వస్తాయండి, ఎండింగ్ విత్ .org, co.uk, .com.net అని చెప్పి కొంచెం నెంబర్ ర్యాండమ్ గా NS10848 ఇట్లా వస్తాయన్నమాట. ఈ విషయంలో AWS ని మెచ్చుకోవాలండి. AWS లో డిఎన్ఎస్ సర్వర్స్ ఇలా ఉంటాయన్నమాట, NS109 అన్ని ఉండి 2, 3, 4 ఇట్లా ఉంటాయి. బట్ ఎనీవే మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ డిఎన్ఎస్ సర్వర్ ని మనం ఏం చేయాలంటే కాపీ చేసి, ఓకే, అంటే స్టెప్ 2 అన్నమాట. స్టెప్ 2 ఏంటి? కాపీ నేమ్ సర్వర్స్ టు గోడాడీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కాపీ చేయలేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా శ్రీ mentor.xyz అని టైప్ చేశారు అనుకోండి, ఏమవుతుంది? దీనికి తెలియదు కదా ఎక్కడికి పోయి కనెక్ట్ అవ్వాలో. అజూర్ పోయింది అనుకోండి, అక్కడ ఏం ఉండవు అనమాట. అక్కడ ఏం లేదనుకోండి, మీకు ప్యాకెట్ డ్రాప్ అయిపోతుంది. సో మనం ఏం చేస్తాం చెప్పాలా, ఏ DNS కి రీచ్ అవ్వాలా. సో చేంజ్ అని ఇచ్చి మీరు ఈ లాస్ట్ డాట్ ఉండకూడదండి. సో ఇవన్నీ కాపీ చేయండి ఇక్కడికి. సో నేనేం చేస్తాను, ఇక్కడి నుంచి కాపీ చేస్తాను. అంటే ఇప్పుడు మీరు ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు, బానే ఉంది. అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే mentor.xyz అని టైప్ చేశారు అనుకోండి, ఫస్ట్ గోడాడీకి వెళ్ళింది అనుకోని, గోడాడీ ఏం చెప్తుందంటే, ఓకే నేనే మీకు ఓనర్ని, కాకపోతే ఏంటంటే డిఎన్ఎస్ సర్వర్స్ నేను మేనేజ్ చేయటం లేదు, ఇదిగోండి పలానా డిఎన్ఎస్ సర్వర్స్, AWS కూడా చెప్పదండి, ఈ డిఎన్ఎస్ లు వాటిని కాంటాక్ట్ అవ్వండి, మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇస్తారు అని చెప్తారు అనమాట. ఓకే, సో అయితే ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుందండి. సో ఏంటంటే ఇప్పుడు చేంజెస్ చేశారు కదా, ఈ చేంజెస్ అంతా ప్రపంచం అంతా రిప్లికేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది యాక్చువల్గా. ఓకే, సో మనం ఏంటంటే రిఫ్రెష్ చేసామనుకోండి, కాసేపు ఆగి రిఫ్రెష్ చేసి ఈ చేంజెస్ చేసామనుకోండి, మీకు ఏమవుతుంది, ఇట్ విల్ గో బ్యాక్ టు, అంటే మొత్తానికి రిప్లికేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, చేంజ్ చేయాలండి, రిఫ్రెష్ కాసేపటి తర్వాత అయితే ఇవన్నీ పోవాలండి. ఇవన్నీ రీప్లేస్ చేసాం కదా, ఇవన్నీ మీకు పోవాలి యాక్చువల్గా. ఓకే, చూసారుగా. సో ఏం రికార్డ్స్ ఏముండవు, అన్ని కూడా ఓన్లీ డిఎన్ఎస్ వచ్చి మనకి AWS దే ఉంటుంది. కాబట్టి ఎవరు వచ్చి శ్రీxyz.comకి వచ్చినా, సారీ mentor.xyzకి వచ్చినా కూడా మీకు Route53కి వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి మనకి, సో డిప్లాయ్ ఏ లైనక్స్ సర్వర్ అండ్ ఇన్స్టాల్ ఏ nginx వెబ్ సర్వర్ ఇన్ దట్ వన్. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం EC2కి వెళ్ళి ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాం. ఇక్కడ వచ్చి రన్నింగ్ ఇన్స్టెన్సెస్కి వెళ్తాను. ఇక్కడ వచ్చి కొత్త లైనక్స్ సర్వర్ డిప్లాయ్ చేస్తానండి. అంటే మీకు అజూర్లో విండోస్ మనం చేసాము, సో ఇక్కడ లైనక్స్. అయితే నేను అజూర్లో విండోస్ డిప్లాయ్ చేయడం చూపించలేదండి, బట్ మీరు ట్రై చేయొచ్చు, ఇట్స్ వెరీ ఈజీ. సో ఇక్కడ వచ్చి నేను ఏంటంటే లైనక్స్ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కూడా క్రియేట్ చేసి చూపిస్తున్నాను. అక్కడ ఏంటంటే ఆల్రెడీ మెషిన్ ఉండింది నాకు. రైట్, T2 మైక్రో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగర్ డీటెయిల్స్, మీ VPC సబ్నెట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా చేయాలి, ఏంది చేయాలని చెప్పి మీకు ఆల్రెడీ వీడియోస్ పెట్టున్నానండి నేను. VPC ఎలా క్రియేట్ చేయాలా, సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయాలా, మెషిన్ దీంట్లో ఎలా డిప్లాయ్ చేయాలని మీరు చూడొచ్చు. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేము, సో పేరు ఏమి ఇద్దాం, టెస్టింగ్ సర్వర్ ఇద్దాం. సో ఇంకా చెప్పాలంటే DNS టెస్టింగ్ సర్వర్ అంటాను. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ మీకు అలౌ ఆల్ పోర్ట్స్ అని అలా ఇవ్వండి, ఎందుకంటే మీరు ఏమన్నా బ్లాక్ చేశారంటే పని చేయదు అనమాట. సో అందుకని సో లాంచ్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక లైనక్స్ సర్వర్ డిప్లాయ్ అవుతుంది. సో మన ప్లాన్ ఏంటంటే ఈ లైనక్స్ సర్వర్ లోపల నేను ఏంటంటే ఒక వెబ్ సర్వర్, nginx వెబ్ సర్వర్ ఒకటి ఇన్స్టాల్ చేస్తానండి. చాలా ఈజీ అనమాట. ఇన్స్టాల్ చేసి దానికి బయటికి రీచ్ అవుతుందా లేదా చెక్ చేయాలన్నమాట. చెక్ చేసి ఓకే, సో రైట్ నో మీరు చూసారు అనుకోండి, ఈ సర్వర్ కి బయట నుంచి యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ ద్వారా చేయొచ్చు. అలా కాకుండా మన AWS ఏం చేసిందంటే దానికి ఈ DNS సర్వర్ అసైన్ చేసిందంటే, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ పేరు ఉంది కదా, ఈ పేరులో 2 భాగాలు ఉన్నాయండి యాక్చువల్గా. ఫస్ట్ భాగం వచ్చి ఈ హోస్ట్ నేమ్ అనమాట. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా అనమాట. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం బేసిక్గా హోస్ట్ నేమ్ అంటాం. ఇది హోస్ట్ నేమ్ అనమాట. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీకు డిఎన్ఎస్ నేమ్ అంటాం యాక్చువల్గా.
సో మీకు హోస్ట్ నేమ్, ఇది వచ్చి మీకు డిఎన్ఎస్ నేమ్. ఓకే రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ఇది ఈ రెండింటిని కలిపి ఏమంటాం, హోస్ట్ నేమ్ ప్లస్ ఈ ప్లస్ డిఎన్ఎస్ నేమ్ ఉంది కదా, మీరు దాని షార్ట్ ఫామ్ లో FQDN ఎక్కడన్నా ఇది విన్నారంటే దాని అర్థం ఏంటంటే మీకు హోస్ట్ నేమ్ ని డిఎన్ఎస్ నేమ్ రెండు కలిపి వాళ్ళు FQDN అంటారు, విచ్ ఇస్ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్. ఇది దాని అర్థం అండి, మర్చిపోవద్దు. ఓకేనా, ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ నేమ్ అనమాట. రైటా. సో AWS ఏంటంటే బై డిఫాల్ట్ గా మీకు ఈ FQDN ఇస్తుంది అనమాట. ఇది రీచబుల్ కూడా, అంటే నా ఉద్దేశం కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను పింగ్ అని ఇలా ఇచ్చామనుకోండి, బేసిక్గా మీకు పింగ్ అవుతుంది అనమాట అంతా. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ పేరు ఎవరు చూసినా వాళ్ళకి తెలుసు అనమాట, ఓహో ఈ IP@compute1.aws అమెజాన్ AWS.com అంటే ఓహో వీళ్ళు AWS లో హోస్ట్ చేశారు ఇది అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. బట్ రియల్ టైంలో ఇలా ఇవ్వండి మనం, ఇలా IP అడ్రస్లు ఇవ్వకూడదు అంటే ఇలాంటి పేర్లు మనం బయట ఎక్కడ చెప్పమన్నమాట, సపరేట్ గా మనకు ఉంటుంది. మనకి ఇదే సర్వర్ ని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నాకు వెబ్ సర్వర్ డాట్ శ్రీ మెంటర్ డాట్ XYZ తో పింగ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇదే సర్వర్ తో పింగ్ చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా ఎర్రర్ వస్తుంది, మీకు హోస్ట్ కావట్లేదని వస్తుంది. సో నాకేం కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పేరుతో కాకుండా నాకు ఈ పేరుతో పింగ్ అవ్వాలి. దానికోసం మనం ఏం చేయాలంటే మనం హోస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుందండి, విచ్ ఈజ్ మనకి స్టెప్ 4 లో ఉందన్నమాట, కాన్ఫిగర్ హోస్ట్ రికార్డ్స్. బిఫోర్ ఏం చేయాలంటే మనం Nginx ఇన్స్టాల్ చేయాలా. సో నేను ఏం చేస్తాను, దీంట్లో లాగిన్ చేస్తాను. ఫస్ట్ సర్వర్కి వెళ్ళి ఓకే. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే Nginx సర్వర్ ఇన్స్టాల్ చేస్తానండి. yum update come on. ఓకే, నెక్స్ట్ వచ్చి yum install nginx-y అంటాను. తర్వాత సర్వీస్ nginx స్టార్ట్ అంటాను, అంటే సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను ఇది కాపీ చేశాను అనుకోండి, ఇది కాపీ చేసి బ్రౌజర్లో వేసాను అనుకోండి, మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు అడగచ్చు గ్యారంటీ ఏంటి యాక్చువల్గా ఇది మన సర్వరే అని చెప్పి. సో నేను ఏం చేస్తానంటే ఎనీవే మనం హోస్ట్ నేమ్ బేస్తే వచ్చింది కాబట్టి ఇదే సర్వర్ అయ్యి ఉండాలా, బట్ అయినా నమ్మకం లేకపోతే యూజర్ షేర్ nginx HTML index.htmlకి వెళ్ళి ఓకే Ctrl+W అని చెప్పి సెర్చ్ అనమాట, వెల్కమ్ అన్నాను అనుకోండి, ఇక్కడ వస్తుంది కదా. దీని కింద నేను ఏం చేస్తానంటే DNS టెస్టింగ్ అని ఇస్తానండి. ఓకే, ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి, DNS టెస్టింగ్. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, పింగ్ చేస్తే మీకు పింగ్ అవుతుంది, ఇక్కడ పింగ్ చేస్తే మీకు పింగ్ అవుతుంది. తర్వాత అదే NS లుకప్ రన్ చేశారనుకోండి, మీకు గూగుల్ DNS NS ఇవ్వాలి, అంటే మీకు రిజాల్వ్ అవుతుంది అనమాట. అంటే పేరుని పింగ్ చేసి అయిపోతుంది. ఒకవేళ పేరుని మనం ఎవరు ఇస్తున్నారు అంటే గూగుల్ సర్వర్ యాక్చువల్గా మీకు ఏంటంటే కనుక్కొని మీకు IP అడ్రస్, దాని సర్వర్ పేరు దాని IP అంటే మీకు సర్వర్ పేరు ఉంది, మీకు IP అడ్రస్ తెలియదు. సో మీరు ఏం చేయొచ్చు, NS లుకప్ సర్వర్ పేరు ఇచ్చారనుకోండి, సో మీకు దాని IP అడ్రస్ వస్తుంది అనమాట. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు పింగ్ www.google.com ఉంది, ఓకే. సో మీకు దాని IP అడ్రస్ తెలియలేదు అనుకోండి, మీరు కనుక్కోవాలా, ఏం చేయాలా, సో NS lookup www.google.com అన్నాను. ఇది చెక్ చేసుకొని నాకు ఏం చెప్తుంది అంటే ఇదిగోండి ఈ రెండు ఒకటి IPv6 ఒకటి IPv ఉందని మనకు చెప్తుంది. ఎక్కడి నుంచి చెప్తుంది, ఈ DNS నుంచి తీసుకొని చెప్తుంది అనమాట. అదే DNS రెజల్యూషన్ అంటారు. సరే మనకేం కావాలి, ఇందాక మీకు చెప్పినట్టు నాకు
పింగ్ వెబ్ సర్వర్ డాట్ శ్రీ మెంటర్ డాట్ ఎక్స్వైజెడ్ అని పింగ్ చేస్తే నాకు పింగ్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటండి, కాన్ఫిగర్ హోస్ట్ రికార్డ్ అండ్ సీనేమ్ రికార్డ్ ఇన్ 53. సో ఫస్ట్ ఏం చేస్తాను, నేను ఈ పబ్లిక్ ఐపీని సేవ్ చేసుకుంటాను. అందుకే మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఈ ఈ పబ్లిక్ ఐపీని బేసిక్గా కొన్నిసార్లు ఇవ్వండి. ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా, మీరు ఏం చేస్తారంటే VPCకి వెళ్ళండి. బేసిక్గా డిజేబుల్ చేయడం అంటే డైరెక్ట్గా తీసేయడం కుదరదండి అక్కడి నుంచి. ఒకవేళ మీరు పబ్లిక్ ఐపీ ఇవ్వకూడదు, ఏ సర్వర్ కూడా ఉండకూడదు అంటే మీరు ఏం చేయాలంటే VPCకి వెళ్ళండి. ఎడిట్ DNS హోస్ట్ నేమ్స్ అని చెప్పి ఇది డిజేబుల్ చేశాను అనుకోండి. సో చూద్దాం, మామూలుగా అయితే స్టార్టింగ్లో రాదు యాక్చువల్గా. చూసారా మీకు DNS నేమ్ వెళ్ళిపోయింది. సో అంటే ఏంటంటే కొంతసేపు ఆగి మీరు పింగ్ చేశారు అనుకోండి, యాక్చువల్గా మీకు ఇది రాకూడదు అనమాట. యాక్చువల్గా పింగ్ అంటే కొంతసేపటి తర్వాత మీకు DNS అప్డేట్ అవుతుంది అనమాట, ఆ పేరు పోతుంది యాక్చువల్గా. సో నాకేం కావాలంటే మీకు చెప్పినట్టు మీకు ఈ సర్వర్తో పింగ్ చేస్తే నాకు రావాలి, ప్రస్తుతం ఎర్రర్ వస్తుంది. దానికోసం నేను ఏం చేయాలి, రికార్డ్ క్రియేట్ చేయాలన్నమాట. సో దాన్ని పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుంటాను, విచ్ ఇస్ దిస్ వన్. Route 53కి వచ్చి క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అంటానండి. ఇక్కడికి వచ్చి నేను పేరు ఏం చెప్పాను, వెబ్ సర్వర్ అన్నాను కదా, నేను ఇక్కడికి వచ్చి దాన్ని వెబ్ సర్వర్ అంటాను. వెబ్ సర్వర్ అని ఇచ్చి మీరేమంటున్నారు, నాకు ఐపీ అడ్రస్ నేను దాన్ని ఏమంటారు, ఐపీ అడ్రస్ వచ్చి ఈ ఐపీ అడ్రస్ ఇస్తాను, ఇస్తే నాకు ఆ పేరు రిజాల్వ్ కావాలంటే అంటే ఈ ఐపీ అడ్రస్కి ఈ పేరు రావాలి. కాబట్టి మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఏ అడ్రస్ అండి, హోస్ట్ రికార్డ్ అంటారు దీన్ని. అంటే ఏ రికార్డ్ అన్నా హోస్ట్ రికార్డ్ అన్నా బేసిక్గా నార్మల్గా సో హోస్ట్ రికార్డ్ అంటారు. ఇలా క్రియేట్ చేసి క్రియేట్ అనండి. సో ఇప్పుడు ఏమవుతుంది, కాసేపు ఆగి మీరు ట్రై చేశారు అనుకోండి, వెబ్ సర్వర్ డాట్ శ్రీమెంటర్ డాట్ ఎక్స్వైడెడ్ అని టైప్ చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే గోడాడీకి వెళ్తుంది. గోడాడీకి వెళ్ళి గోడాడీ ఏం చెప్తుంది, మీరు ఈ పలానా ఈ DNS సర్వర్ కనెక్ట్ చేయాలి అంటే వన్ టైం అండి, ప్రతిసారి గోడాడీకి పోదు యాక్చువల్గా. ఒకసారి నేర్చేసుకుంది అనుకోండి, ఓహో ఇది దారి అని చెప్పి. ఓకేనా, ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గర మీరు కొత్తగా సిటీకి వెళ్ళారు, మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఫస్ట్ టైము చెన్నైకి వెళ్ళారు, చెన్నైలో మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు ఆఫ్కోర్స్ ఇప్పుడంటే గూగుల్ మ్యాప్లు ఉన్నాయి, అయినా కూడా కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు దగ్గరలో ఉన్న ఒక అతను టీ షాప్ అతనో లేదా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు, సార్ ఎటు పోవాలంటే వాళ్ళు చెప్తారు. అందుకని ప్రతిరోజు పోయి అక్కడికి అడిగి వెళ్తామా, లే కదా, ఒకసారి నేర్చుకున్నాక జస్ట్ డన్, ప్రతిరోజు అటు వెళ్ళిపోతాం అనమాట. ఇది కూడా అంటే ఫస్ట్ టైం చెక్ చేసుకుంటుంది, తర్వాత తెలిసిపోతుంది DNS సర్వర్ లేదని, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో ప్రస్తుతం మనం ఏం చేసామంటే హోస్ట్ రికార్డ్ క్రియేట్ చేసాము. సో మనం కొంచెం సేపు ఆగి పింగ్ చేస్తే ఇక్కడ సరే అవసరం కూడా లేదు, అప్డేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు నేను వెబ్ సర్వర్ డాట్ శ్రీమెంటర్ డాట్ కామ్ అని టైప్ చేస్తే మీకు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా చూడండి 8 డాట్ వస్తుంది అనమాట. సో ఏం జరుగుతుంది, నేను పింగ్ వెబ్ సర్వర్ డాట్ శ్రీమెంటర్ డాట్ ఎక్స్వై అని టైప్ చేసినప్పుడు ఇది చెక్ చేసుకుంటుంది అనమాట. DNS లో స్టార్టింగ్ లో ఫస్ట్ 2 వీడియోస్ చూడండి మీకు అర్థం అవుద్ది. ఓ శ్రీమెంటర్ డాట్ XYZ ఎవరు, గోడాడీ. గోడాడీ పోయి దీని సంగతి ఏంది అంటే, గోడాడీ ఏమంటుంది, ఓ పని చేయి ఈ వెబ్ సర్వర్ ఈ DNS సర్వర్ కనెక్ట్ అవ్వని చెప్తుంది. ఈ DNS సర్వర్లకు వచ్చినప్పుడు వాళ్ళకి రికార్డ్ అవుట్ ఉంటుంది అనమాట, ఓహో ఇది ఐపీ అడ్రస్ అని కనుక్కుంటుంది. అయితే కొన్నిసార్లు నాకేం కావాలంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నాకు వెబ్సైట్ ఉంది అనుకోండి, నాకు www.srimentor.xyz అని టైప్ చేసినా కూడా నాకు రావాలి, ప్రస్తుతం అయితే మీకు రావట్లేదు. ఓకే, అదే మీకు వెబ్ సర్వర్ వస్తే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం కదా. వెబ్ సర్వర్ అంటే వస్తుంది యాక్చువల్గా, అది కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలి, www అని టైప్ చేసినా కూడా కావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేనేమంటాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో రికార్డ్ క్రియేట్ చేయాలని ట్రై చేశాను అనుకోండి, క్రియేట్ ఏ రికార్డ్ సెట్ అని చెప్పి www అని చెప్పి మీరు ఇలా ఇచ్చి బేసిక్గా క్రియేట్ అన్నారు అనుకోండి, కావాలంటే ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, అబ్బా 2 రికార్డులు ఉంటే ఇబ్బంది అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, నేను యాక్చువల్గా దీన్ని తీసి నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు క్రియేట్ ఏ టెస్ట్ రికార్డ్ అని చెప్పి www ఇచ్చి దీన్ని నేమ్ అంటాను. అంటే ఏంటంటే ఇంకొక పేరు ఇస్తాను అనమాట, విచ్ ఈస్ మనకి వెబ్ సర్వర్ డాట్ శ్రీ మెంటర్ డాట్ XYZ అని ఇచ్చాను అనుకోండి, మీకేమవుతుంది, మీకు బ్రౌజర్లో www.3xyz అని టైప్ చేసినప్పుడు మీకు గోడాడి దగ్గరికి ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వెళ్ళి ఏం చెప్తుంది, నేమో నువ్వు దీనికి కనెక్ట్ గా అని చెప్తుంది, అది దీనికి వెళ్తుంది, దీనికి వెళ్ళి ఐపీ తెచ్చుకుంటుంది.
అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు సీనేమ్ అనేది ఎందుకు, మీ ఒక వెబ్సైట్కే మల్టిపుల్ పేర్లు ఇద్దాం అనుకోండి, మీరు సీనేమ్ రికార్డ్ వాడుకోవచ్చు. అఫ్ కోర్స్ మీకు హోస్ట్ నేమ్ కూడా వాడొచ్చు అండి, కానీ కన్ఫ్యూజన్ దారి తీస్తుంది అనమాట ఇన్ని ఉంటే యాక్చువల్గా. అందుకని ఏంటంటే ఒక రికార్డ్ పెట్టుకొని మనకి ఏది కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కావాలా, యాప్ డాట్ శ్రీమెంటర్ డాట్ ఎక్స్వైజెడ్ కావాలా, దాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి యాప్ డాట్ అంటాను, ఇక్కడికి వస్తాను, సీనేమ్ సెలెక్ట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను వెబ్ సర్వర్ డాట్ శ్రీ మెంటోర్ డాట్ ఎక్స్వైజెడ్ అంట. సో కాబట్టి మీరు www టైప్ చేసినా, యాప్ డాట్ టైప్ చేసినా, ఏ టైప్ చేసినా కూడా మీకు ఏమవుతుందంటే ఈ విధంగా రావాలి. సో ట్రై చేయొచ్చండి మీరు యాక్చువల్గా. నేను ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి పింగ్ వెబ్ సర్వర్ అన్న పనిచేస్తుంది, తర్వాత www అన్న పనిచేయాలి. సో ఈ పని చేయట్లేని అర్థం అంటే కొంచెం టైం తీసుకుంటుందండి. అలాగే యాప్ చేసినా కూడా పని చేయాలి. మీకు పనిచేస్తుంది చూడండి, చూసారా. సో నేను యాప్ డాట్ శ్రీమెంటర్ టైప్ చేసినా కూడా అది బ్యాక్ ఎండ్ లో దేనికి పోతుంది చూడండి, దీనికి వెళ్తుంది అనమాట. సో నేను కొన్నిసార్లు పని చేయకపోతే యాప్ ఐపీ కాన్ఫిగ్ విండోస్ లో ఫ్లష్ డిఎన్ఎస్ అనండి. సో ఇప్పుడు ఏమంటాను, www మళ్ళీ www అంటే అది కూడా పింగ్ అవుతుంది. అంటే అర్థం ఏమవుతుంది, ఇప్పుడు నేను www అని టైప్ చేసినా లేకపోతే యాప్ అని టైప్ చేసినా కూడా ఇదేమవుతుంది, డిఎన్ఎస్కి వెళ్ళి నేను www చేసిన యాప్ చేసిన ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రీచింగ్ టు వెబ్ సర్వర్ డాట్ ఎక్స్వైజెడ్ అంటే ఇది, అంటే ఈ ఐపీ అడ్రస్ వస్తుంది అనమాట. కాబట్టి మీకు చాలా ఏలియాస్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు అండి ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ వచ్చి యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే చూడండి, నేను ఇక్కడికి వచ్చి ns lookup వెబ్ సర్వర్ డాట్ శ్రీ మెంటర్ డాట్ ఎక్స్వైజెడ్ అని టైప్ చేస్తే మీరు చూసినట్లయితే యాక్చువల్లీ డిఎన్ఎస్ సర్వర్ కాదండి, ఇది ఎవరు ఇస్తుందంటే యాక్చువల్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీకు నేమ్ రెజల్యూషన్ చేస్తుంది. మీరు చూస్తే నాది ఈ నాన్ అథారిటేటివ్ ఆన్సర్ అథారిటేటివ్ ఉంటాయండి, అది కొంచెం అడ్వాన్స్ లెవెల్. బట్ ఎనీవే అది అవసరం లేదు, ఇప్పుడు మనకి వస్తుంది అనమాట. అదే నేను www ఇస్తే నాకు ఏలియాస్లు కూడా రావాలి చూడండి. మీరు చూసారంటే మనం ఎన్ఎస్ లుక్అప్ www శ్రీ మెంటర్ అంటే నేమ్ వచ్చి ఇట్లా కనిపిస్తుంది. సో మెయిన్ సర్వీస్ లో ఏలియాస్ వచ్చి మీరు ఇచ్చింది ఏలియాస్ అని చెప్తుంది. అలాగే నేను ఇక్కడికి వచ్చి యాప్ ఇంకోటి మనం ఇచ్చింది యాప్ అని ఇచ్చాను అనుకోండి, అది కూడా మీకు మెయిన్ సర్వర్ పేరు చూపిస్తుంది, అంటే రాకుండా కూడా చేయొచ్చండి, ఐపీ చూపిస్తుంది యాజ్ వెల్ యాజ్ మీకు అడ్రస్ చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే గోడాడీలో డొమైన్ కొనుక్కోవాలి. అంటే నెక్స్ట్ క్లాసెస్లో నేను ఏం చేస్తానంటే ఒక ఎస్టీలో స్టాటిక్ వెబ్సైట్ ఎలా హోస్ట్ చేయాలి, Route53 ఎలా కాన్ఫిగర్ చేయాలి, క్లౌడ్ ఫ్రంట్ ఎలా చేయాలి చూపిస్తానండి. బట్ ఏంటంటే ఫస్ట్ గోడాడీలో డొమైన్ కొనాలి, ఆ తర్వాత Route53కి వచ్చి డొమైన్ క్రియేట్ చేయాలి, దాంట్లో తర్వాత ఈసీ ఇన్స్టెన్స్ ఒకటి మెషిన్ క్రియేట్ చేసుకోండి, తర్వాత దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా క్రియేట్ చేసుకొని ప్రపంచానికి యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో వచ్చి www ఇక్కడికి వచ్చి శ్రీ మెంటర్ డాట్ ఎక్స్వైజెడ్ అని టైప్ చేశారు అనుకోండి, సో ఆబ్వియస్గా వెబ్సైట్ వస్తుంది అనమాట. ఓకే, మరి యాక్చువల్గా ఇదేనా దీని పేరు? కాదండి, యాక్చువల్ దీని పేరు ఏంటి, వెనక రియల్గా సర్వర్ పేరు ఏంటి, రియల్గా సర్వర్ పేరు వచ్చి యాక్చువల్గా వెబ్ సర్వర్ డాట్ శ్రీమెంటర్ డాట్ నెట్. రియల్ టైంలో ఇలా వాడతారు అనమాట. బ్యాక్ ఎండ్లో ఏం చేస్తాను, నేను ఒక సర్వర్ క్రియేట్ చేసాను ఏలియాస్ కదా, రియల్ టైంలో ఏం చేస్తాను అంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది అనమాట, లోడ్ బ్యాలెన్సర్కి ఏలియాస్ క్రియేట్ చేస్తాము, దానికి మనం బయట నుంచి యాక్సెస్ చేసేది. అంటే నా ఉద్దేశం ఏంటి, ఇక్కడికి వచ్చి మరి HDFCbank.com అని టైప్ చేస్తున్నారంటే మీరు బ్యాక్ ఎండ్ లో మీరు ఒక సర్వర్ కనెక్ట్ చేయట్లేదండి. ఈ HDFCbank.com ఉంది కదా, ఇది బ్యాక్ ఎండ్ లో మీకు ఇలా డిఎన్ఎస్ లోపల ఒక లోడ్ బ్యాలెన్స్ రికార్డ్ క్రియేట్ అయి ఉంటుంది, సీనేమ్ రికార్డు, అక్కడి నుంచి బ్యాక్ ఉన్న సర్వర్స్ కన్నీ కూడా కనెక్ట్ అవుతుంటారు అనమాట. సో అంటే నా ఉద్దేశం ఇక్కడికి వచ్చి ఓకే, మీరు చూసారంటే చూడండి దాని ఐపీ అడ్రస్ అంతా కనిపిస్తుంది చూసారా, 10.1.0.4 ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు, గూగుల్ ఇచ్చింది అనమాట యాక్చువల్గా. అదే మీరు పింగ్ చేశారు అనుకోండి www HDFCbank.com అన్నారు అనుకోండి, మీరు చూసినట్టయితే పింగ్ అవుతుంది చూడండి యాక్చువల్గా. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఐపీ వచ్చి మీకు సో డిఎన్ఎస్ గూగుల్ డిఎన్ఎస్ ఆల్రెడీ అప్డేట్ అయ్యింది అనమాట. అలాగే మనం కూడా www శ్రీమెంటర్.com అంటే XYZ అంటే మీకు పింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదండి, ఈ విధంగా మనం AWS లో కూడా మన Route53 చూసుకొని మనం డిఎన్ఎస్ సెటప్ చేసుకొని వాడుకోవచ్చు.
సో నెక్స్ట్ వచ్చి డీకమిషనింగ్ అండి. డీకమిషనింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మీ EC2 ఇన్స్టెన్స్ ని టెర్మినేట్ చేసేయండి. ఆ తర్వాత రౌట్ 53కి రండి. రౌట్ 53కి వచ్చి మీరు ఈ డిలీట్ చేయాలండి. ఇది డిలీట్ చేయకుండా మెయిన్ది డిలీట్ చేయలేరు. సో తర్వాత బ్యాక్ వెళ్ళిపోయి ఇది సెలెక్ట్ చేసి డిలీట్ హోస్టెడ్ జోన్ డిలీట్ అనండి. సో దట్స్ ఇట్ అండి, మీ ల్యాబ్ అయిపోయింది. ఓకే, సో ఇది పార్ట్ 5th అండి, లాస్ట్ పార్ట్. యాక్చువల్గా లాస్ట్ 4 పార్ట్స్ ఇది లాస్ట్ పార్ట్. సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద నాకు ఈమెయిల్ అడ్రస్ ఉందండి. మీకు AWS ట్రైనింగ్, డెవాప్స్, అజూర్ ట్రైనింగ్ అంటే కింద మా ఈమెయిల్ అడ్రస్ ఉంది, దాంతో మీరు రీచ్ కావచ్చు. ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయి రీచ్ కావచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.